కొడతారు కేక్ రేత్రి అయితే నాకుతారు ఎన్టీఆర్. సినిమా స్టాక్ సూపర్ సార్. ఎన్టీఆర్ తాత గారిని తీయ అవసరం లేదు సార్. అప్పుల్లో అతను ఇప్పుల్లో ఎన్టీఆర్ సార్. అసలు సినిమాని పాటల్లో కానీ పగలగొట్టింది ఎన్టీఆర్ సార్. బాగుంది, తీయ అవసరంలా. ఎవడేమనుకున్నా సరే జై ఎన్టీఆర్. సినిమా అయితే ఫస్ట్ టైమే సినిమా నడుస్తున్నది. ఎన్టీ రామారావు వాళ్ళ తాతగారి పేరు ఇప్పుడు ఎన్టీ రామారావుతో పేరు వాళ్ళు నిలబెట్టాడు. సినిమా అడుగులైతే పడుతున్నది. ఒక రోజుకి 250 కోట్లు ఏంటి మెజార్టీతో గెలబోతున్నాడు మన ఎన్టీ రామారావు గారు. వాడు ముద్దు పెట్టా బెదవాడి గడ్డ సాంగ్స్ అయితే బాగున్నారు అంత ఇట్టు. అన్న రామారావు పార్టీ నిలబెట్టారు. తాత ముద్దు కృష్ణ ఎన్టీ రామారావు నిలబెట్టారు పేరు. డైలాగులు అయితే ఏమన్నది అన్న క్యాగే ఎన్టీఆర్. మేము సినిమా కూడా 6 సంవత్సరాలు చూసాము. మాకు చాలా సంవత్సరాలకి మరి ఎన్టీఆర్ బాబు వచ్చాడు. ఈ సంవత్సరం పండగ లాగున్నది. ఎన్టీఆర్ సినిమా మామూలుగా లేదు, అల్లాడిచ్చినది. మామూలుగా లేదు, సినిమా ఒక రేంజ్ లో ఉంది. మెగా మాస్ మొగుడు జై ఎన్టీఆర్. పాటలు అసలు బీజిఎం గుండెలు దందంది. 1000 కోట్లు కాదు, 1200 కోట్లు జై ఎన్టీఆర్. వాళ్ళ రకరేసి ఉండేటట్టుంది సినిమా. మా ఒక్కొక్క నా కొడుకు రాడ్ తిప్పారు. ట్రోల్ చేస్తే నా కొడుకు తలకాయ పక్క. సినిమా 6 ఏళ్ళ తర్వాత మా దేవుడిని మేము స్క్రీన్ మీద చూసాం. ట్రోల్ చేసిన నా కొడుకు ఇప్పుడే చెప్తున్నా చింపేస్తాం. ట్రోల్ చేస్తే నా దగ్గరకు వచ్చి ట్రోల్ చేయమన్నా అన్న. స్టోరీ చెప్పం కానీ సినిమా మాత్రం సూపర్ అన్న. బీజిఎం అయితే అనిరుద్ధ్ బీజిఎం అయితే దేవిశ్రీ ప్రసాద్ కానీ మనీష్ శర్మ కానీ నీళ్ళు కూడా పనిచేయరన్న. చింపేసేసాడు. చాలా బాగుందన్న, ఎక్సలెంట్, అసలు మామూలుగా లేదన్న. లాస్ట్ వర్డ్ అయితే మైండ్ బ్లోయింగ్ అన్న. హీరోయిన్ అబ్బో ఇంక ఎన్టీఆర్ రొమాన్స్ అంటే తెలుసుగా. ఎన్టీఆర్ అన్న శ్రీదేవి అంటే ఇంక మామూలుగా ఉన్నది. ఇంకా చెప్పాడు ఈ ఆడియో ఫంక్షన్ లో చెప్పాడు కాలర్ ఎగరేస్తాడు. ఎన్టీఆర్ అన్నాడు కాలర్ అని. కాలర్ కాదు, ఏం ఎగరేసినా తప్పలేదు సినిమా గురించి. ఏదైనా ఆయన యాక్టింగ్ 2 ఇయర్స్ సరిపోతుంది అన్నం పెట్టడానికి. అలాంటి యాక్టింగ్ ఆయన. పాటలు అంటే సెకండ్ హాఫ్లో పార్ట్ 2లో ఉండే పాటలు ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి 4 పాటలు ఉన్నాయి. ఏదైనా ఇరగ తీశారండి సినిమా. మ్యూజికల్ వేరే లెవెల్. బ్యాక్గ్రౌండ్ అనురీతికి టాలీవుడ్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది అనురీతికి మరలా ఏంటంటే ఇంకా తనకి ఫస్ట్ హాఫ్లో పెద్ద లేదు రోలు, సెకండ్ పాటలు ఎర్ర తీస్తాను. ఇంకా ఏదైనా సినిమా ఓవరాల్గా హైలైట్ అండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. బాగుంది, సూపర్ ఉంది, బాగుంది, అన్నీ బాగున్నాయి. ఒక పాట లేదన్న దాంట్లో సినిమాలో. ఒక పాట కట్ చేశారు, అది కూడా ఎత్త ఇంకా బాగుంటుంది. యాడ్ చేస్తే ఇంకా మళ్ళీ ఇంకోసారి వెళ్తాం. అప్పుడు హీరో బాగానే ఉంది, ఎక్కువ శాతం లేదు హీరోయిన్, సెకండ్ హాఫ్లోనే ఉంది. సినిమా సూపర్గా ఉందండి. నేను మళ్ళీ వెళ్తున్నా చాలా బాగుంది. సినిమా బాగున్నది, సూపర్ హిట్. సినిమా చూసుకుంటే సినిమా నెక్స్ట్ పార్ట్ 2 ఉందంటే అది దానికోసం ఇది కొద్దిగా డౌన్ చేశారు. ఎవరు కొరటాల శివ గారు. నెక్స్ట్ జాన్వీ కపూర్ అంటే ఆమె యాక్టింగ్ అంటే హైలైట్. పాటలు కొద్దిగా డౌను. దీనికి ఎంత హైలైట్ ఏంటంటే ఎన్టీఆర్ యాక్టింగ్కి హైలైట్. అది కొరటాల శివ గారు వాడుకోలేకపోయారు ఆయన్ని. ఎవరిని? ఎన్టీఆర్ గారిని. అది డైరెక్షన్, ఫైట్లు అయితే మటుకు హైలైట్. స్టోరీ పరంగా అదే చెప్తున్నా, ఇది కొరటాల శివ గారు వాడుకోలేకపోయారు. ఎవరిని లేదన్నా దేవరా అంటే ఇంకా ఒకటేలాగా మనం చెప్పాల్సింది. సినిమా డైరెక్షన్ అంతా బాగుందన్న. నెక్స్ట్ పార్ట్ ఇంకా మామూలుగా ఉండదు, కంగారే నెక్స్ట్ పార్ట్ అయితే. పాటలు కూడా సరిగ్గా ఉన్నాయి, రొమాన్స్ బాగుందన్న, ఫైట్లు బాగున్నాయి.